1,29,999 అయితే వస్తుంది. 20 నుంచి 25 రూపీస్ ఖర్చు చేసి 170 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. హాయ్ పీపుల్, నమస్తే వ్యవసాయ మిత్రులందరూ. నేను మాత్రం రాకుండా బయట వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా బ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి షోరూమ్కి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ప్యూర్ ఈవీ షోరూమ్లో అయితే ఉన్నా. సో ప్యూర్ ఈవీ నుంచి మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ స్కూటీస్ నుంచి తక్కువ రేంజ్ వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ స్టార్ట్ చేసి ఇట్లా 200+ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అట్లానే నేను ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ అసలు ఏమేమి వెహికల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రెగ్యులర్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం. ప్యూర్ ఈవీ షోరూమ్ అనిపిస్తుంది. ఈరోజు వెళ్ళి వెహికల్ చూద్దాం, అట్లనే మన సబ్స్క్రైబర్ కూడా ఫీచర్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే వచ్చి చేసిన. సో ఇప్పుడైతే మనము ఒక వెహికల్ అనేది అరేంజ్ చేసుకున్నాం. Swifty 350 అని చెప్పేసి అక్కడ ఉంది కదా, అక్కడ అనిపిస్తుంది కదా, ఆ బైక్ అయితే అరేంజ్ చేసుకున్నా. సో చలో వెళ్ళేసి ఆ వెహికల్ మొత్తం ఫుల్ రివ్యూ చేద్దాము అండ్ ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ కూడా ఒకటే చేద్దాము. ఎట్లా అనిపిస్తుంది వెహికల్ అనేది నా ఒపీనియన్ ఏంటనే మీతో షేర్ చేసుకుంటా. చలో లెట్స్ గో. సేఫ్టీ ఫస్ట్, క్యాబ్ చేసి హెల్మెట్ పెట్టేసుకుంటా. అండ్ మనతో ఆశీ కూడా ఉన్నాడు. ఇంకో Swifty 350 వెహికల్ అయితే తీసుకున్నాను అనమాట. సో చలో ఇద్దరం కూడా వీడియోస్ అయితే కొట్టేద్దాం. చలో చలో బాయ్స్, ఐఎమ్ రెడీ. అండ్ ఇప్పుడైతే మనకి కీ అవసరం లేదు. ఈ బైక్లో మనకి కీలెస్ ఎంట్రీ కూడా వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్నీ నేను కొంచెం ప్రైవేట్ ఏరియాకి వెళ్ళి మాట్లాడుతాం మనమైతే. కొంచెం వెళ్ళిపోతాం. చలో బాయ్స్, కొంచెం అయితే బయటకు వచ్చేసిన వెహికల్ తీసుకొని. సో ఇక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందేమో అనిపిస్తుంది ఏరియా. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ వేసేసుకోమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వియర్డ్ థింగ్ ఏంటంటే బైక్ లాగా ఉంది కదా, నేను ఎక్కడైనా ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ అట్లాంటివి వస్తే నా రైట్ లెగ్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా బ్రేక్ ప్రెస్ చేయడానికి కిందికి వెళ్తుంది. కిందకి పోయినా ఒకసారి అక్కడ చూస్తే నాకు ఇక్కడ ఏం లేదు, లైక్ బ్రేక్ కానీ ఇంకేం కానీ ఏం లేదు కదా. అరే దీంద్రా నాయన అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. లైక్ ఇది నేను లెఫ్ట్ సైడ్ మొత్తం క్లచ్ అనే ఫీలింగ్లోనే ఉన్నా, ఎందుకంటే బైక్ నడిపించే పొజిషన్లో ఉన్నా కదా. సో అట్లా అనమాట, కొంచెం అది వియర్డ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో 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 పాపా మెల్ల కీ చూడండి. ఇంకోటి కీ చూడండి, కీ ఆఫ్లో ఉంది, మన వెహికల్ మాత్రం మంచిగా వెళ్తుంది. అదొకటి. ఇంకోటి ఎలక్ట్రిక్ కదా. సో ఎలక్ట్రిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైక్ నడపడం ఇది ఫస్ట్ టైం. లైక్ అంటే ఇన్ని రోజులు స్కూటీస్ అవి నడిపినా కదా. అండ్ గైస్ వెహికల్ అయితే చాలా లైట్గా అనిపిస్తుంది డ్రైవింగ్ స్టైల్లో. అండ్ అప్పటి నుంచి ఖాళీ ఏరియా కోసం వెతుకుతూ ఉన్నా. ఇదే బెస్ట్ అనిపిస్తుంది కదా నాకైతే. ఇలా పెట్టి మనం వెహికల్ అయితే డీటెయిల్గా చూద్దాం ఇక. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ నుంచి స్టార్ట్ చేద్దాము. కీస్ చూడండి, మీకైతే మాన్యువల్ కీస్ ఉంటాయి కదా, నార్మల్ మనకి రెగ్యులర్ కీస్ ఉంటాయి బైక్స్కి, అట్లాంటివి 4 ఇస్తారు. అండ్ రిమోట్ కీస్ వచ్చేసి 2 ఇస్తారు మీకు. ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ నా చేతిలో ఒకటి ఉంది. సో ఇవన్నీ వద్దు మనకి, ఒక రిమోట్కి ఒకటి తీసేసుకుందాము, మీతో తీసుకున్నాము. సో ఈ కీ తోటి మీకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. నార్మల్ కీ జస్ట్ ఏముందంటే జస్ట్ ఆన్ ఆఫ్ చేయడానికి అంతే. దీంట్లో అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అందుకే నేను ఈ కీతో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అయితే లాక్ చేద్దాం. చలో లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇది కూడా లైట్ వెయిట్ కీ అయితే వస్తుంది మీకు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అనమాట. ఇది డబల్ టైం క్లిక్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇది వచ్చేసి బజర్ అనమాట. లైక్ అది క్లిక్ చేస్తే ఏంటంటే లైక్ ఎక్కడైనా పార్కింగ్ లాట్లో మనం వెహికల్ మనం ఫైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బజర్ త్రూ మనము అటు సైడ్ అయితే తిరిగి చూడవచ్చు, అట్లా ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ దెన్ ఇది వచ్చేసి అన్లాక్ బటన్ ఉంది కదా, అన్లాక్ క్లిక్ చేసేస్తే వెహికల్ అనేది లాక్ అవుతుంది అనమాట. లైక్ లాక్ అంటే ఎట్లా అంటే ఆఫ్ అయిపోతుంది, వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు నేను వెహికల్ అప్పటి నుంచి డ్రైవ్ చేసిన, అక్కడ పెట్టి స్టాండ్ వేసి వచ్చేసి నేను దూరం వచ్చేసిన, అన్లాక్ వస్తే వెహికల్ అనేది ఆఫ్ అయిపోయింది. ఈ లాక్ వచ్చినామంటే యాంటీ థెఫ్ట్ అలారం ఆన్ చేస్తాడు అనమాట. ఇదే ఎట్లా పని చేస్తా అంటే చూడండి, ఇప్పుడు వెహికల్ ఇక్కడ ఉంది కదా, నవీన్ వెళ్ళి వెహికల్ మూవ్ అయిపో. ఇప్పుడు చూడండి లైక్ ఇట్లా బదిలిస్తుంది ఫస్ట్ మూమెంట్ ఇచ్చినప్పుడు. ఇది ఇంకా మొత్తం లైక్ ఎట్లా అంటే దొంగతనం చేస్తారు కదా. నేను అన్లాక్ అవుతున్నా కాబట్టి ఇప్పుడు అయితే అలారం అనేది ఆఫ్ అయిపోయింది, వెహికల్ కూడా లాక్ అయిపోయింది. మొత్తం వెళ్ళదు. సో ఏంటంటే చూసారు కదా, ఫస్ట్ నవీన్ జస్ట్ మూమెంట్ ఇవ్వగానే, మా బ్రదర్ జస్ట్ మూమెంట్ ఇవ్వగానే వెహికల్ది చిన్న బజర్లా వచ్చిపోయింది. లైక్ ఏంటంటే ఓ రోజు జరుపుతారు వెహికల్ అన్నట్టు. దాని తర్వాత ఎప్పుడైతే నవీన్ ముందుకు పుష్ చేయడం స్టార్ట్ చేసిండో అప్పుడు ఇక కంటిన్యూస్ అలారం అనేది వస్తూనే ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే వెహికల్ దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి పక్కన సరౌండింగ్ మొత్తం కూడా అలర్ట్ అయిపోతారు అనమాట. ఇక సౌండ్కి వెహికల్ అనేది కూడా లాక్ అయిపోతుంది అనమాట. 2 వీల్స్ కూడా లాక్ అయిపోతాయి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కువ వెళ్ళదు. ఇవి కీ ఫీచర్స్. దాని తర్వాత ఇంకా మనం బైక్ గురించి చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మనకి ఇక్కడ
మొత్తం ఎల్ఈడి స్క్రీన్ అయితే వస్తుంది. స్క్రీన్ కంటే ముందు మనం ఫ్రంట్ నుంచి ఏమేమి వచ్చినాయి ఏం కదా అనేది చూసుకుంటూ వద్దాము. హెడ్లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే వస్తుంది అండ్ ఇండికేటర్ వచ్చేసి మనకి హలోజన్ యూనిట్ వస్తుంది. సో ఫ్రంట్ నుంచి అయితే ఈ బైక్ చూడడానికి మన పల్సర్ NS ఉంది కదా దానిలాగా అనిపిస్తుంది అనమాట. దాన్ని ఫ్రంట్ ఫేస్ దీన్ని అయితే చూస్తూ ఉంటే ముందు నుంచి చూస్తున్నా సైడ్ నుంచి చూస్తున్నా ఎటు నుంచి చూసినా సరే నార్మల్ రెగ్యులర్ బైక్ లాగానే అనిపిస్తుంది. జస్ట్ ఒక్కటే వియర్డ్ థింగ్ ఏంటంటే జస్ట్ ఇదంతా ప్యానల్ కవర్ ఉంది కదా అక్కడ బ్యాటరీ వస్తుంది కాబట్టి అదంతా కవర్ ఉందన్నమాట. అండ్ దెన్ టైర్ గురించి చూసుకుంటే మనకి సియర్ టైర్స్ అయితే వస్తున్నాయి అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 18 ఇంచ్ అలెవీ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అండ్ ఈ డిస్క్ కూడా ప్యూర్ ఈవీ వాళ్ళు అయితే డిజైన్ చేశారు అనమాట. అండ్ ఇంకొకటి ప్యూర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ బ్రాండ్ వచ్చేసి మనకి హైదరాబాద్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. అరౌండ్ 2018లో కంపెనీ అనేది స్టార్ట్ అయింది అండ్ 2019 నుంచి ప్రొడక్షన్లోకి వచ్చినాయి అనమాట వెహికల్స్. 2023 ఎండింగ్ ఉంది కదా ఆల్మోస్ట్ 24 కూడా రాబోతుంది. నియర్ బై 5 years అయితే అయిపోతుంది వీళ్ళది వచ్చేసి కూడా మార్కెట్లోకి వచ్చేసి కూడా వీళ్ళు. అండ్ వీళ్ళవైతే చాలా వరకు వెహికల్స్ బయట చూస్తూనే ఉంటాము. సో ఇది మన కొత్తగా వచ్చినది రీసెంట్గా మన దసరాకి లాంచ్ అయింది అనమాట. ఇంతకుముందుకు డ్రిఫ్టీ అని చెప్పేసి బైక్ ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ ఏంటంటే ఈకో డ్రిఫ్టీ 350 అని చెప్పేసి ఇది కొత్త మోడల్ అనమాట. దాంట్లో ఏంటంటే మనకి రేంజ్ అనేది తక్కువ ఉండే లైక్ 100 kilometers అట్లా ఉండే. దీంట్లో 170 చేశారు రేంజ్. కొంచెం ప్రైస్ కూడా పెరిగింది అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ 1,29,999 అయితే వస్తుంది. సో ఇంకా ఆన్ రోడ్ అనేది అకార్డింగ్ టు మీ షోరూమ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అయితే ఉంటుంది. ఇంకా వీల్ వచ్చేసి అదే అండ్ డిస్ప్లేకి వస్తుంది అండ్ ఎల్ఈడి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ పార్క్ అని చెప్పేసి వస్తుంది. మనం ఒకసారి ఆన్ చేసుకున్న తర్వాత మన స్పీడోమీటర్ ఇది అండ్ దెన్ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అండ్ దెన్ ఇక్కడ మనకి RPM ఓడో అవన్నీ ఉన్నాయి. ప్యూర్ అని చెప్పేసి ప్యూర్ ఈవీ అని చెప్పేసి అయితే వస్తుంది. రెడీ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి మనం పార్క్ పెట్టుకుంటే పార్క్లో మనకి డైరెక్ట్ PN వస్తుంది. ఒకసారి మనము పార్క్ మళ్ళీ డ్రైవింగ్ ఆన్ చేసాం అనుకోండి రెడీ అని చెప్పేసి వస్తుంది. అండ్ దీంట్లో మోడ్ ఏ మోడ్లో ఉన్నాం అనేది కూడా చూపిస్తుంది. ఈ బైక్లో మనకి 3 మోడ్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 1, 2, 3 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వీళ్ళు ఎకానమీ మోడ్ అని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ అని చేంజ్ అయింది కదా అక్కడ 2 అని. ఇది వచ్చేసి నార్మల్ మోడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి ఇట్లా 3 మోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా మనకి పవర్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట, చేంజ్ అవుతూ ఉంటుంది. స్పీడ్స్ అనేది కూడా ఎక్కువ అచీవ్ చేయవచ్చు. నేను ఒక్కొక్క దాంట్లో మనకి ఒక్కొక్క మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది టాప్ స్పీడ్ అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. దాని తర్వాత కిల్ స్విచ్ వచ్చేసింది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ చూడండి కిల్ స్విచ్ ఆఫ్ చేయగానే మనకి ఇక్కడ రెడీ అని చెప్పేసి వెళ్ళిపోయింది. కిల్ స్విచ్ ఆన్ చేయగానే మనకి రెడీ అని చెప్పేసి వచ్చేసేసింది. అండ్ ఇంకా 2 బ్రేక్స్ వచ్చేసినాయి, బ్రేక్ లివర్స్. అండ్ దెన్ ఇంకేమున్నాయి ఇటు సైడ్ మనకి రెగ్యులర్గా ఏదైతే హై బీమ్ లో బీమ్ ఉంటుంది స్విచెస్ అవి ఉన్నాయి. అండ్ పాస్ స్విచ్ ఉంది, ఇండికేటర్ స్విచ్ ఉంది అండ్ దెన్ హార్న్ ఉంది. హార్న్ అయితే ఇట్లా వినిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చి మనకి కిల్ స్విచ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. దెన్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ఇది మనం హోల్డ్ చేసి యాక్సిలేటర్ చేస్తే వెహికల్ అనేది రివర్స్ మోడ్ ఆన్ అయిపోయి బ్యాక్ అయితే వస్తుంటుంది అనమాట, రివర్స్ అయితే వస్తుంటుంది. సో అది ఆ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పార్క్ మోడ్. వెహికల్ ఆపిన తర్వాత మనం అయితే ఇది క్లిక్ చేస్తే పార్క్ మోడ్లోకి వచ్చేస్తుంది. లైక్ ఏంటంటే గేర్ వెహికల్ మనం గేర్ బైక్ని ఎట్లయితే న్యూట్రల్ చేసి వదిలేడతామో మీ రైడింగ్ వచ్చేసి న్యూట్రల్కి వచ్చినట్టు అనమాట. ఇది పార్క్ వస్తే న్యూట్రల్లోకి వచ్చేసేస్తే పార్క్ మోడ్లో ఉంటుంది. సో అది. అండ్ దెన్ కమింగ్ టు బ్యాటరీ సెషన్, ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఏముండదు అనమాట, డైరెక్ట్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ నుంచి బ్యాటరీకి సంబంధించిన కనెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం బ్యాటరీ అనేది ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేయాలి. చూడండి మనకి పౌచ్ కూడా దీంతో పాటే వస్తుంది. ఇది కొంచెం లూజ్ ఉందిలే కానీ. సో ఇక్కడ నుంచి మనమైతే ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీని ఛార్జర్ కూడా మంచి పోర్టబుల్ ఛార్జర్ అయితే వస్తుంది, ఒకటి చిన్నగా మంచిగా ఉంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చి మనకి దీంట్లో 3.5 kW బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అది వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్, నాట్ వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు దీంట్లో మనకి సింగిల్ స్టాండ్, డ్యూయల్ స్టాండ్ రెండు కూడా వస్తున్నాయి అనమాట. వీల్, రేర్ వీల్ వచ్చేసి మనకి ఇది కూడా 17 inch అలా అయితే వస్తుంది. అలై వీల్ అండ్ ఇంక్లూడెడ్ మనకి నార్మల్గా అన్ని వెహికల్స్లో మోటార్ అనేది బయట వస్తుంది కదా, దీంట్లో కూడా BLDC మోటార్ యూజ్ చేస్తారు, కాకపోతే హబ్ మోటార్ అనమాట. సో దట్ ఏంటంటే స్పేస్ అనేది మళ్ళీ బయట పెట్టి దాన్ని బెల్ట్ డ్రైవ్ కానీ చైన్ డ్రైవ్ కానీ అట్లాంటివి చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే మన మోటార్ అనేది వీల్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది. చూడండి దీన్ని హబ్ మోటార్ అని చెప్పేసి అంటారు, వీల్లో ఇన్స్టాల్ అయ్యింది. ఇదే డైరెక్ట్ మోటార్ అనమాట. సో దానికి బెల్ట్ కానీ ఇంకేమైనా అవసరం లేదు, డైరెక్ట్ బ్యాటరీ నుంచి దీనికి పవర్ సప్లై అనేది ఉంటుంది. అండ్ దీంట్లో మనకి బ్రేక్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ రేర్ కూడా 2 షాక్స్ అయితే వస్తున్నాయి, 2 sides 2 షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతే, ఇంకా టైల్స్ వచ్చేసి నార్మల్ టైల్ లైట్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ ఇది రేర్ లుక్ వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది. ఈ బైక్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గ్లామర్ లాగా, ఒక స్ప్లెండర్ లాగా ఆ బైక్స్ లాగానే అనిపిస్తుంది. లైక్ మరీ పెద్ద ఆక్వర్డ్ లుక్ అయితే ఏం లేదనమాట, లైక్ రెగ్యులర్ బైక్స్ లాగానే అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే ఆ ఇంజన్ ప్లేస్లో మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది
స్ట్రైట్ ఇచ్చేసి మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ మనకి క్రాష్ గార్డ్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఇకో డ్రిఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి 350 అనేది బ్రాండింగ్ ఇక్కడ వస్తుంది. మనకి బైక్ అయితే ఇట్లా అనిపిస్తుంది. లైక్ చాలా స్లిమ్ ఉంది, మంచిగా ఉంది డిజైన్ కూడా. ఇప్పుడైతే మనం ఇంకా డ్రైవింగ్కి వెళ్ళిపోదాము. డ్రైవింగ్లోకి వెళ్ళి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏం కదా అని చూద్దాము. లైక్ ఒక్కొక్క మోడ్లో మనకి టాప్ స్పీడ్ ఎంత వస్తుంది, నడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అనేది మాట్లాడుకుందాం. వెళ్ళే ముందు ఒకటి చూడండి, మనకి నార్మల్ బైక్స్లో ఇక్కడ బ్రేక్ ఉంటుంది కదా. సో నాకు డ్రైవ్ చేస్తూ వచ్చినప్పుడు ఇందాక చెప్పిన కదా, సో ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. కొన్ని రోజులు మనకి బైక్ అలవాటు కావాలంటే కొంచెం టైం పడుతుంది. లైక్ ఏంటంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ ఇంకెక్కడైనా బ్రేక్ కొట్టాలంటే నా లెగ్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా కిందికి ప్రెస్ అయిపోతుంది అనమాట. లైక్ బైక్స్లో కింద రేర్ బ్రేక్ అనేది లెగ్స్ దగ్గర ఉంటుంది. సో ఇది క్లచ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. 2 days నడిపినాం అనుకో అలవాటైపోతుంది అంతే. మరి పెద్ద ఏమంటే రాకెట్ సైన్స్ ఏం లేదు, లైక్ జనరల్గానే ఉంది. అండ్ దెన్ ఎక్కిన తర్వాత స్టాండ్ చేసిన వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది మంచిగా. అండ్ దెన్ ఈ వెహికల్ పవర్ గురించి మాట్లాడుకుంటే 2 kW పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్గా పీక్ పవర్ చేసి 3 kW అనమాట. 2 and 3 kW పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ రేంజ్ వచ్చేసి 170 కంపెనీ క్లెయిమ్ అయితే చేస్తుంది అనమాట. సో ప్యూర్ ఈవీ వాళ్ళు, నేను అదే అడిగిన క్వశ్చన్ చేస్తాను అనమాట. లైక్ ఇంతకుముందుకు ప్యూర్ ఈవీలో కొంచెం రేట్స్ తక్కువ ఉండే కదా, ప్రైజెస్ ఎందుకు ఇంట్లో పెంచారు అని చెప్పేసి అడిగితే అప్పుడు తెలిసింది ఏంటంటే లేదు ఇది కొత్త జన్ అనమాట, కొంచెం రీసెంట్గా దసరాకి లాంచ్ చేసారు. అండ్ దీంట్లో రేంజ్ కూడా మేము పెంచినాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో ఇది వచ్చేసి 170 km ప్యూర్ ఈవీ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. చలో ఇప్పుడైతే మనము మొత్తం 170 km ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ ఏరియాం కదా. 200 km వెహికల్ ఉంది కదా, అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక రోజు తీసుకొని. అంతలోపు మనమైతే ఇవి రివర్స్ అండ్ ఇవన్నీ ఫీచర్స్ ఎట్లా వర్క్ చేస్తానే చూపిస్తా. చలో థ్రిఫ్ట్ అలర్మ్ ఎలా వర్క్ చేస్తానే చూసిగా మీరు. ఇప్పుడు దీంట్లో మీకు ఇంకో యూనిక్ ఫీచర్ వస్తుంది, అదేంటంటే పార్క్ అసిస్ట్. అది ఎలా వర్క్ చేస్తారంటే చూడండి, ఇప్పుడైతే వెహికల్ అనేది నార్మల్గా ఉంది కదా, లైక్ పార్క్ మోడ్లో ఉంది. ఇప్పుడు చూడండి పార్క్ మోడ్లో ఉంది వెహికల్ అయితే. నేనేం అనట్లేదు, జస్ట్ కొంచెం ముందుకు వదిలేసేసిన కథం ఇదే స్పీడ్లో వెహికల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బ్రేక్ చేసేస్తాం కదా, వెహికల్ ఆగిపోయింది. పార్కింగ్లో కూడా మనం అయితే వెహికల్ని పుష్ చేస్తూ అక్కడిక్కడ ముందు నూపుతూ ఉంటాం కదా, లైక్ బయటికి తీయడం కానీ కొంచెం ర్యాంప్ ఉన్న అట్లాంటి ఏరియాస్ మనము వెహికల్ మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం కదా, దాంట్లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను రివర్స్ అనేది చూపిస్తాను కదా, అంతే వెహికల్ అనేది ఇదే స్పీడ్లో రివర్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పటివరకు అంటే మనం అంటిల్ బ్రేక్ ప్రెస్ చేసేవారికి. సో ఇది పార్క్ అసిస్ట్ అని చెప్పేసి ఇది ఒక హ్యాండీ ఫీచర్ ఉంది. ప్యూర్ ఈవీ బైక్స్లో ఏంటంటే అన్నింటిలో కూడా మనకి పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంది. దీనివల్ల ఏంటి హెల్ప్ఫుల్ ఏంటంటే ఉపయోగం ఏంటని చెప్పేసి అంటే ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు కూడా వెహికల్ మూవ్ చేయాలన్నా సరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వెహికల్ అనేది హ్యాండీగా ఉంటుంది అనమాట. లైక్ ఈ పార్కింగ్ సిస్టమ్ వల్ల మూవ్మెంట్ ఇవ్వడం కానీ ఆఫ్లో ఉన్నప్పుడు అట్లాంటివి చేయవచ్చు. అండ్ వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల, సరే చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది. రన్నింగ్లో కూడా మనకైతే చాలా లైట్ వెహికల్ నడిపిస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలా హెవీగా ఉంది లైక్ భయం అనేది ఉండదు అనమాట. లైక్ ఎప్పుడైనా వెయిట్ ఎక్కువ ఉండి హ్యాండిల్ చేయలేమేమో అనే భయం అయితే అస్సలు ఉండదు. రివర్స్ కూడా ఎలా పనిచేస్తా అనేది చూపించేస్తా. మనము రైడింగ్ మోడ్లోకి వచ్చేసాం. ఇప్పుడైతే స్విచ్ కూడా ఆన్ చేసిన. సో ఇప్పుడైతే మన వెహికల్ స్టార్ట్ మోడ్లో ఉంది, రైడింగ్ మోడ్లో ఉంది. సో మనమైతే ఇప్పుడు మూమెంట్ ఇస్తే వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు రివర్స్ అవ్వాలంటే ఇక్కడ ఆర్ బటన్ ఉంది కదా, ఓకే సార్ చూపిస్తాను. ఇక్కడ ఆర్ అని చెప్పేసి బటన్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసి హోల్డ్ చేసి యాక్సిలేట్ చేస్తే వెహికల్ అనేది రివర్స్లోకి వెళ్తుంటుంది అన్నమాట. బటన్ అనేది హోల్డ్ చేసి యాక్సిలేట్ చేస్తే అంటే థ్రాటిల్ చేస్తే మన వెహికల్ అనేది రివర్స్ వెళ్తుంది. నార్మల్గా థ్రాటిల్ చేస్తే వెహికల్ అనేది ఫ్రంట్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనము వెహికల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఎకనామీ నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్లో మనకి ఎంతైతే టాప్ స్పీడ్స్ వెళ్తున్నాయి అనేది చూసాము. చలో బాయ్స్, మన వెహికల్ అన్లాక్ చేయగానే పార్క్ మోడ్లో ఉంది. ఇప్పుడైతే మనము వెహికల్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎలా అంటే చూడండి, స్విచ్ ఆన్ చేసిన దాని తర్వాత పార్క్ బటన్ క్లిక్ చేస్తే రెడీ అని చెప్పేసి వచ్చేసింది. సో చలో మనమైతే ఇప్పుడు ఇంకా మూమెంట్ ఇచ్చేద్దాం. దాట్స్ ఇట్. నైస్. పికప్ కూడా మంచిగా ఉంది, లైక్ ఫస్ట్ మోడ్లో ఉంది అంటే ఎకానమీ మోడ్లో ఉంది. ఎకానమీ మోడ్లో కూడా పికప్ అయితే నార్మల్గా ఉంది, లైక్ డిలే ల్యాగ్ అట్లాంటిది ఏం లేదనమాట. అండ్ ఇక్కడ చూడండి మనం థ్రాటిల్ ఎంత ఇస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తాం అనమాట, లైక్ ఆర్పిఎం మీటర్ లాగా. థ్రాటిల్ లైట్కి ఇచ్చినా కూడా ఒకటే పాయింట్ వస్తుంది. మొత్తం ఇచ్చిన అనుకోండి చూడండి ఇక్కడ రెడ్ వర్క్ వచ్చేస్తుంది, అంటే థ్రాటిల్ మొత్తం యాక్సిలేట్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. దాని తర్వాత ఈ బైక్లో ఇంకా ఫీచర్ ఉంది, లైక్ ఏదైతే మన ఓలా S1 Proలో ఉందో సేమ్ అలాంటి ఫీచర్. అదేంటంటే చూడండి బ్రేక్ పట్టుకున్నావు, ఇప్పుడు నేను లైట్గా బ్రేక్ హోల్డ్ చేసాను కదా, యాక్సిలేట్ అనేది వర్క్ చేయదు అనమాట, థ్రాటిల్ అనేది వర్క్ చేయదు. మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో అప్పుడు థ్రాటిల్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ ఫీచర్ అయితే ఉంది ఫర్ సేఫ్టీ రీజన్స్. ఇంట్లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే లేడీస్ అయినా సరే నడిపేటప్పుడు ప్యానిక్ వీళ్ళు జనరల్గా మనమైతే ఈ వెహికల్స్ అర్థం చేసుకుంటాము, ఎట్లంటే అట్లా నడుపుతాము, ఎలాంటి సిచ్యువేషన్ అనేది హ్యాండిల్ చేస్తాము. బట్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు. లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ కదా, పెట్రోల్ వెహికల్ అనేది అంటే ఫ్యూయల్ వెహికల్స్ వేరే ఎలా పనిచేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి పికప్ అనేది ఇన్స్టెంట్ ఉంటుంది, వెంబడే మనకి పవర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు థ్రాటిల్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ బ్రేక్స్ గురించి కూడా మాట్లాడుకోము ఇప్పుడైతే మనము ఎట్లా వర్క్ చేస్తున్నది.
నైస్. మరీ ఎగ్దమ్ కూడా పంచి లేవు, స్కేరీ ఫీల్ చేయడానికి మంచిగా ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి బ్రేక్స్ అయితే. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ వస్తుంది, రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. లైక్ డ్రమ్ అంటే మనకి హబ్ మోటర్ వస్తుంది కదా, దాంట్లోనే బ్రేక్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది అనమాట. ఎకానమీ మోడ్లో మనము టాప్ స్పీడ్ ఎంత ఉందనేది చూద్దాం ఇప్పుడు. హలో బాయ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రీడమ్ వచ్చినట్లే. మనకి ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాం కదా. సో గైస్, రోడ్ మీదకి రాగానే మన ఆడియో అనేది మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి సరిగ్గా రికార్డ్ కాలే అనమాట. అందుకే నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మన బండి అయితే ఇప్పుడు ఎకో మోడ్ లో ఉంది. ఎకో మోడ్ టాప్ స్పీడ్ వచ్చేసి 49 అయితే టచ్ చేస్తుంది. 49 అంటే 50 అనుకోండి ఇక మీరైతే మాక్సిమం. దాని తర్వాత మనం అయితే మోడ్ నెంబర్ 2 నార్మల్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోదాము. ఇప్పుడైతే మనం దీని టాప్ స్పీడ్ వెళ్తాము. టాప్ స్పీడ్ అనేది 60 ఉంది. అది 50 పెట్టే దీనికేమో 60 వస్తుంది. 60-61 అనుకోండి ఇక మోడ్ నెంబర్ 2లో. ఇప్పుడైతే మోడ్ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాం మనము. అంటే స్పోర్ట్ మోడ్. స్పోర్ట్ మోడ్లో మనకి టాప్ స్పీడ్ ఎంత అనేది చూసాం ఇప్పుడైతే. ఇక అంటే ఈ వెహికల్ టాప్ స్పీడ్ అనమాట. ఈ వెహికల్ ఇంత స్పీడే మ్యాక్సిమం వెళ్తుంది. సో ఇప్పుడైతే చెక్ చేయాలి. అండ్ సారీ గైస్, నేనైతే ఈ వెహికల్ టాప్ స్పీడ్ అయితే టచ్ చేయలేకపోయినా. ఇక్కడ ఉన్న రోడ్ కండిషన్ వల్ల మనమైతే టాప్ స్పీడ్ అనేది టచ్ చేయలేకపోతున్నాం. అండ్ కొంచెం టైం పడుతుంది అనమాట టాప్ స్పీడ్ టచ్ చేయడానికి. మనకు అంత టైంలోపు ట్రాఫిక్ అనేది వచ్చేసేస్తుంది. సో టాప్ స్పీడ్ అనేది అచీవ్ చేయలేకపోయినా. సో చలో, వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే నాకు చెప్పింది ఏంటంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h స్పీడ్తో. సో మీరైతే అదే అనుకోవచ్చు ఇక స్పోర్ట్ మోడ్లో అంటే మనకైతే మాక్సిమం 80 km/h స్పీడ్లో అయితే ఈ వెహికల్ అయితే వెళ్తుంది. సో అంతే. హలో గైస్, పార్క్ మోడ్, వెహికల్ ఆఫ్. చలో, ఇప్పుడైతే వెహికల్ ఇంకా డిస్ప్లే ఆన్లో ఉంది కదా, మనం ఆ రిమోట్ తీసుకొని కీ అనేది ఆఫ్ చేసేయాలన్నమాట. అప్పుడు వెహికల్ అనేది లాక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే కదా వెహికల్ అనేది ఆఫ్ అయిపోయింది. లాక్ కాదు, ఆఫ్ అయిపోయింది. దెన్ లాక్ క్లిక్ చేస్తే లాక్ అయిపోయింది. సో చలో గైస్, దిస్ ఈస్ మై రివ్యూ ఆన్ దిస్ ప్యూర్ ఈవీ ఇకో డ్రిఫ్ట్ 350. సో హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ బైక్ కూడా ఇది 3.5 kW బ్యాటరీ కాబట్టి 3.5 యూనిట్స్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. అంటే 0 to 100 ఛార్జ్ చేయడానికి. సో దీంట్లో వచ్చేసి మనకి మీకు 20 నుంచి 25 రూపీస్, జస్ట్ మీరు 20 నుంచి 25 రూపీస్ ఖర్చు చేసి ఛార్జింగ్ చేసుకొని మీరైతే ఈ వెహికల్ తీసుకొని 170 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఇమాజిన్ మీరు ఎంత పే చేస్తున్నారు. అండ్ ఒక్కోసారి మీరు ఈ 170 kilometers ట్రావెల్ చేయడానికి ఫ్యూయల్ వెహికల్ అంటే పెట్రోల్ వెహికల్స్ అయితే ఎంత ఛార్జ్ అవుతుంది అనేది ఒకసారి మీరు కంపారిజన్ చూసుకోండి. సో దట్ మీకే అర్థమైపోతుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎంత మనకి కాస్ట్ కటింగ్, కాస్ట్ సేవింగ్ ఉంటాయి అనేది మీరే అర్థం చేసుకోండి ఇక. సో 1,30,000కి మనకి 170 kilometers ప్రామిస్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వర్త్ అని చెప్పేసి అంటాను అయితే బైక్కి. సో 170 kilometers రేంజ్ అనేది నాట్ అండ్ జోక్. సో 3.5 kW బ్యాటరీ వస్తుంది. దాంట్లో మనకి రైడింగ్లో కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు, మంచిగా అయితే అనిపించింది నాకైతే. అండ్ చూసి కదా, దిస్ ఈజ్ మై బ్లాగ్ ఆన్ దిస్ ప్యూర్ ఈవీ. సో మీకు ఎట్లా అనిపించింది ఈ బ్లాగ్ అనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ మీరు కూడా ప్యూర్ ఈవీ నుంచి ఏదైనా బైక్ కొనాలని చెప్పేసి అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ మై డిస్క్రిప్షన్. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్లో వచ్చేసేస్తా. సో గో దేర్ అండ్ చెక్అవుట్. అండ్ సో దట్స్ ఇట్. చూసి ఇదనమాట మన బ్లాగ్. అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పేసి అనుకుంటా. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పేసి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.